అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ ఎన్టీ రామారావుని చూస్తే శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడా అనేది ఎట్లా ఉండింది కదా. ఎన్టీ రామారావు గారి వల్ల శ్రీకృష్ణుడి గురించి తెలిసింది అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇండోసోల్ యాజమాన్యం రైతుల నుంచి భూములు కొంటోంది, ఇది వాస్తవం. రకరకాల అభివృద్ధి పేరు చెప్పి ఈ తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా క్యాప్చర్ చేయాలని ఈ రెండు పార్టీలు కుట్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే నేను మీకోసం పోరాటం చేస్తుంటే దొంగల దగ్గరికి వెళ్ళి మీరు సాయం అడుగుతారా, తూసంతా నేను వెనక్కి వెళ్ళిపోతున్నానని మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదా? స్టేట్మెంట్ ఇచ్చింది కూడా రైతుల్లో ఆ చైతన్యం తీసుకురావడానికి. ఏ ఒక్క నాయకుడైనా మీ తరువాత వీళ్ళు 10 మంది ప్రజలకు తెలుసు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని తెలుసుకోగల నాయకుడు ఎవరున్నారు మీ పక్కన? ఒక్కరి పేరు చెప్పండి. అసలు నేనేమి సినిమా హీరోని కాదు, నేనేమి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం నుండి వచ్చిన వాడిని కాదు. మరి ఏ ఫండింగు లేకోకుండా ఏమీ లేకోకుండా బోడే రామచంద్ర యాదవ్ గారు మరి పార్టీని ఎలా నడుపుతున్నారు? అసలుకి ఏమన్నా ఆయన అక్షయ పాత్ర ఏమన్నా ఉందా? ఏమన్నా అలా నెలకి ఏమన్నా కట్టలు వచ్చి పడుతున్నాయా? వాళ్ళందరి డీటెయిల్స్ ఇచ్చేక ముందు మీరు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. శశికళ గారికి మంచి బినామీ అయినా లేదు అమిత్ షాకు బినామీ అయినా అనేది ఈయనకు ఎక్కడి నుంచో నల్లధనం దండిగా వచ్చి పడింది. ఆ నల్లధనాన్ని తెల్లధనం చేసుకునే ప్రయత్నంలో భాగమే రామచంద్ర యాదవ్ గారి యొక్క రాజకీయ పార్టీ. ఆయన అందుకే ముందుకు పోతున్నారు అంటున్నారు. ఎవరైతే నా మీద ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మీ పుట్టుకే సక్రమమైనదైతే నిరూపించండి. సింగిల్ డిజిట్ 2029లో సింగిల్ డిజిట్ తోనైనా అసెంబ్లీలోకి అడుగు పెడతామని గట్టిగా చెప్పగలరన్నా? బోడే రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గెలిచి జెండా పాతే శక్తి ఉందంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి నాకు మ్యాటర్ కాదు. భవిష్యత్తులో పుంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా కాదు, ఇది బోడే రామచంద్ర యాదవ్ అడ్డా అని నిరూపించుకోగలుగుతారా? ఎవరొచ్చినా XYZ వాళ్ళ కొడుకు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఈసారి పుంగనూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయనే బహిరంగంగా ప్రకటించారు కదా. చంద్రబాబు నాయుడికి ఒక బంత్రోత్ రాగా ఈరోజు పనిచేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. గత ప్రభుత్వం 2019-24 వరకు వైసీపీ సర్కార్కి ఇప్పుడున్న కూటమి సర్కార్కి మధ్య తేడా ఏం గమనిస్తున్నారు మీరు? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, లేదంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని జైల్లో పెట్టాలి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత చైతన్య యువజన పార్టీ, అదేనండి BCYP పార్టీ చాప కింద నీరుల ఒక వినూత్నమైన రీతిలో ముందుకు అలా సాగిపోతుంది. BCY పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ దగ్గరకు వచ్చాము. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రామచంద్ర యాదవ్ గారు, బాగున్నారా? ఫైన్ అన్న. గతంలో ఎక్కడైనా రాష్ట్రంలో సమస్య వస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేసేటివి అనమాట. ఇప్పుడు ఆ పాత్రను BCY పార్టీ పోషిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఉంటుంది, ముందు కనిపిస్తున్నారు. మీ జెండాలు అయితే కనిపిస్తున్నాయి. మీ అజెండా ఏమో తెలియదు కానీ మీ జెండా అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారికి కృష్ణుడి వేషం వేస్తే దాన్ని కూడా మీరు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఖండించడం జరిగింది. తప్పంటారా అది? 100% తప్పన్న. ఇది ఇక్కడే గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే ఒక గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుకోవడానికి నేను కానీ BCY పార్టీ కానీ మరొకరు కానీ ఎవరు అబ్జెక్ట్ చేయరన్నా. అది వాళ్ళ అభిమానము, వాళ్ళకి ఆ హక్కు ఉంది అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని, ఒక నటుని భగవంతుడి రూపంలో పెట్టడం తప్పు. ఇది ఏదైతే విష సంస్కృతికి మొదలుపెట్టినట్టు ఉంటుంది, ఇది భవిష్యత్తు తరాలకి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటాయి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే నిర్వాహకులు దాన్ని ఆ కార్యక్రమాన్ని తలబెట్టారో వాళ్ళు కూడా అర్థం చేసుకుని దాన్ని మానుకున్నారు. ఆ విగ్రహాన్ని తీసేసి మామూలు రూపంలో ఉన్న ఎన్టీ రామారావు. అభిమానులు అందరూ కూడా అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.
అంటే ఫోటోల్లో మనం దయంగా చూడమా తప్పితే ఎవరికి ఇది తెలియదు. ఇది కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం. కానీ అంటే శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడా? డెఫినెట్ గా కాదన్నా, డెఫినెట్ గా కాదు. ఎన్టీ రామారావు గారి వల్ల శ్రీకృష్ణుడి గురించి తెలిసింది అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇది ఇంతకంటే దురదృష్టకరమైన అంశం ఉండదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన చరిత్ర, ఆయన రాసిన గీత, ఆయనకు సంబంధించిన రూపాలు, ఆయనకు సంబంధించిన దేవాలయాలు, ఎంతో వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. మీకు ఇంకో ముందుకు వెళ్ళి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి వేషం వేసుకునేటప్పుడు ఏదైతే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రధాన దేవాలయాల్లో ఒకటైన కేరళలో ఉన్న గురువాయూరు నుండి అక్కడ స్వామికి ఏ విధంగా అలంకరణ చేస్తారు అనే దానిపైన అక్కడి నుండి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని తెప్పించుకొని ఆ విధంగా చేసేవారు. అంటే శ్రీకృష్ణుడి చరిత్ర వేల సంవత్సరాల నుండి ఉంది. ఏదో ఎన్టీ రామారావు గారి వల్లనో మరొకరి వల్లనో ఆయన రూపం తెలిసింది అనేది ఇది చాలా పనికిరాని వాదన. ఇలా చేయడం అనేది నిజంగా శ్రీకృష్ణుని అవమానించినట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. అంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు? శ్రీకృష్ణుడు అంటే మీ కులదైవం అని మీరు ఏమైనా పర్సనల్గా తీసుకున్నారా ఏంటి అసలుకి? శ్రీకృష్ణుడు అంటే కులదైవం మాత్రమే, నాకు దైవం మాత్రమే కాదన్నా. ఈ చరాచర సృష్టికి అంతటికీ ఆయన భగవంతుడు. తరాలు మారినా యుగాలు మారినా మానవుడు ఎలా జీవించాలి అని చెప్పి గీతను అందించిన దేవదేవుడు, మనిషి జీవన విధానం ఎలా ఉండాలని చెప్పిన దేవుడు. ఇది నా ఒక్కడికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన దేవుడు అయితే మాత్రం కాదు. చాలా ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావుని అలా చూపిస్తారు, చాలా ఫ్లెక్సీలలో కావచ్చు, చాలా చూపిస్తున్నారు అన్నమాట. కానీ ఎప్పుడు లేదు, ఒక్కసారిగా మీరు తెర మీదకి వచ్చి అడ్డుకోవడము, ఒక పోరాటమే చేశారు దాని మీద, వాళ్ళతో అంత వాగ్వేదానికి దిగడము, అడ్డుకోవడం జరిగింది. అంటే బోడే రామచంద్ర యాదవ్ గారు యాదవుల కులదైవము, యాదవులందరూ కూడా తమ దేవుడుగా కులదైవంగా భావిస్తారు కాబట్టి ఆయన యాదవ నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడని బయట పెద్ద డిస్కషన్ జరిగింది అనమాట. 100% కాదన్నా. శ్రీకృష్ణుడికే కాదు, హిందూ మతానికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడ అపచారం జరిగినా నేను దాన్ని అడ్డుకోవడానికైనా ఆ అంశం పైన పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మీరు చూసినట్టయితే గతంలో ఉమ్మడి కడప జిల్లాలో కాశీనాయన మఠంలో ప్రభుత్వము దౌర్జన్యంగా అక్కడున్న ఏదైతే కట్టడాలను కావచ్చు, అన్నదాన సత్రాలను కానీ కూల్చేయడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం జరిగింది, ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి ఆయన కాశీనాయన ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కమ్యూనిటీలా లేదా ఇంకొకట కాదు, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడ అపచారం జరిగినా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాను. అది తిరుమల విషయంలో కావచ్చు, శ్రీకృష్ణుడి విషయంలో కావచ్చు, కాశీనాయన మఠం విషయంలో కావచ్చు, మరో అంశంలో కావచ్చు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో ఎలా అయిపోయిందంటే వ్యవస్థలో దేవుళ్ళను కూడా విభజిస్తున్నారు అన్నమాట. శివకేశవుల్ని, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. శివుడు దేవుడు కాదు, కేశవుడు ఒకటే, విష్ణువే దేవుడు, కేశవుడు దేవుడు, శివకేశవులను విభజిస్తున్నారు కొంతమంది సమాజ వర్గాలు. కొంతమంది శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఒక క్షత్రియుడు అనేది అందరూ, ఒక రాజు అంటారు. కానీ కాపు సోదరులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణ దేవరాయలు మా తాత, మా ముత్తాత అనేసి వాళ్ళ ఆలోచన వాళ్ళది. కాదని ఇంకో సమాజ వర్గం మాకు సంబంధం ఉంది శ్రీకృష్ణ దేవరాయలతో వీళ్ళు అనుకుంటారు అన్నమాట. ఎవరు కూడా శ్రీకృష్ణ దేవరాయలని ఒక క్షత్రియ రాజుగా చూడట్లేదు ఇక్కడ, ఓకేనా? ఎవరికి వాళ్ళు అనువదించుకుంటున్నారు, దేవుళ్ళనే పంచుకుంటున్నారు, ఆ దేవుడు ఈ దేవుడు అనేసి. ఇప్పుడున్న పీఠాధిపతుల మధ్యమే పోరుబాటు జరుగుతుంది మీరు చూసేది. అందులో భాగంగా శ్రీకృష్ణుని కూడా యాదవులంతా కూడా తమ కులదైవంగా భావిస్తుంటారు కదా అనే ఉద్దేశంతో అడిగిన ప్రశ్న ఇది అన్న. చరిత్రని ఎవ్వరు మార్చలేరు. దేవుడికి సంబంధించి అయినా, చక్రవర్తికి సంబంధించి అయినా, మరొకరికి సంబంధించి అయినా, ఇది చరిత్ర చెప్తున్న వాస్తవాలు, చరిత్ర చెప్తున్న సత్యమే తప్ప దీన్ని ఎవరో కల్పిస్తేనో సృష్టిస్తేనో దానివల్ల ఏం జరగదన్న. ఒక్కటి క్లియరు, ఏ దేవుడికి సంబంధించి అయినా, ఏ ఆచారానికి సంబంధించి అయినా, హైందవ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం ఉంది. అపచారం జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి హిందువుకి ఉంది. ఇది నా ఒక్కడికో మీ ఒక్కడికి సంబంధించిన అంశం అయితే కాదన్న. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారు అది ఇదని వచ్చిన విమర్శల నేపథ్యంలో 1,00,000 గోవులు నేను టీటీడీకి డొనేట్ చేస్తాను అది ఇదని అన్నారు. ఏమైందన్న 1,00,000 గోవుల విషయము? ఈ మధ్య కూడా నేను మళ్ళీ గుర్తు చేయడం జరిగిందన్న. ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశాను, దేవాదాయ శాఖ మంత్రికి లేఖలు రాశాను,
టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి లేఖ రాశాను, ఈఓ గారికి లేఖ రాశాను. ఇప్పటి వరకు కనీసము దీని మీద మేము ముందుకెళ్తున్నాము లేదంటే వ్యతిరేకిస్తున్నాము అనే స్పందన కూడా లేదు. అంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి కావాల్సింది వ్యాపారము, వీళ్ళకి కావాల్సింది రాజకీయం తప్ప ఇక్కడ వీళ్ళకి కావాల్సింది పవిత్రత, లేదంటే స్వామివారి సేవ, లేదంటే స్వామివారికి సంబంధించిన అంశంలో తప్పు జరగకూడదనే ఆలోచన వీళ్ళెవ్వరికీ లేదన్న. మీకు చిత్తశుద్ధి ఉందా 1,00,000 గోలు ఇచ్చే విషయంలో? 100% అన్న. నాకు కొన్ని విషయాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు దగ్గర సంబంధాలు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను, నేను లేకుంటే అసెంబ్లీకి రానంటాడు. సరే, నువ్వు ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగేదేమి, ప్రతిపక్ష హోదా లేకపోతే లోపలికి వెళ్తే అందరు ఎమ్మెల్యేలో బాగా నాకు 2 నిమిషాలు సమయం ఇస్తారు, 2 నిమిషాలు ఏం మాట్లాడాలి అనేది వాళ్ళ వాదన. అసలు వెళితే కదా వాళ్ళు ఎంతసేపు సమయం ఇస్తారు ఏంటని చూస్తారు. ప్రజా సమస్యల మీద మాట ఇవ్వకపోతే బయటికి వచ్చి మీడియా పాయింట్లో కూర్చొని మీడియా పాయింట్లో నిలబడి కావాలంటే మీడియాతో మాట్లాడచ్చు. ఎందుకు అసెంబ్లీని ప్రతిసారి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నారు అనేది ఇక్కడంతే. మీరు 1,00,000 గోలు ఇస్తామంటున్నారు, ఇస్తామనుకుంటే వాళ్ళ అనుమతితో అవసరం లేదు. 1,00,000 గోల్ని తెచ్చి ఇదిగో నేను 1,00,000 గోలు తెచ్చాను, టీటీడీ వాళ్ళు తీసుకోండి, తద్వారా గోశాలను ఏర్పాటు చేసి ఈ పాల నుంచి వచ్చే నెయ్యినే టీటీకి వాడుకోండి మీరు చెప్పొచ్చు కదా. మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళు మాకు స్పందించలేదు. నిజంగా మీకు నిబద్ధత ఉంటే, మీకు మంచి ఆలోచన ఉంటే 1,00,000 గోళ్ళు సేకరించి దేశవాళీ ఆవులను ఎక్కడి నుంచి గోవులను సేకరిస్తారో సేకరించండి ఫస్ట్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మీరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చకండి. ఓకే, రైట్. 2, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేనప్పుడు, అసెంబ్లీలోకి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు మీరు మీ శాసనసభ్యులు 10 మంది రాజీనామా చేయమని చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. 2, మీరు చెప్పినట్టు 1,00,000 గోవులకు సంబంధించిన అంశము టీటీడీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ స్పందన లేకుండా చేసే కార్యక్రమం కాదన్నా. ఎందుకంటే ఈ 1,00,000 గోవులు అనేది నేను సొంతంగా చేస్తున్న కార్యక్రమం కాదు. నేను చెప్పిన అంశం ఏంటంటే 1000 గోవులు నేను సొంతంగా ఇస్తాను, మిగిలిన 1,00,000 గోవులని స్వామివారి భక్తుల ద్వారా సమకూరుస్తాను. ఎప్పుడు టీటీడీ సొంతంగా డైరీ నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు అనే విషయాన్ని చెప్పాను తప్ప 1,00,000 గోవులు నేను ఇస్తాను, నేను సొంతంగా ఇస్తాను అనే విషయాన్ని చెప్పలేదన్న. ఖచ్చితంగా భక్తుల నుండి సమకూర్చాలి, భక్తుల నుండి సేకరించాలంటే దానికి సంబంధించిన టీటీడీ నిర్ణయం ఉండాలి. టీటీడీకి సంబంధించిన స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్తులు ముందుకు వస్తారు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. అదేవిధంగా గోవులతో పాటు భూములు అవసరమైతే మీరు ఒక చోట కాకుండా 4-5 చోట్ల డైరీ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే దానికి కావాల్సిన భూసేకరణ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. నేను ఒక 22 ఎకరాల మామిడి తోటని టీటీడీకి ఇస్తాను, మీరు డైరీ ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే. మిగిలిన ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తానన్నా స్వామివారి భక్తులు ఈ భూమండలంలో కోట్ల మంది ఉన్నారు, ఖచ్చితంగా సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పాను. అంతే తప్ప నేను సొంతంగా మొత్తం చేస్తానని చెప్పలేదన్న. ఘోర పరాజయం తర్వాత సరే మళ్ళీ పుంజుకోవాలనే లక్ష్యంతో అడుగులు, ఒక అపజయము 100 విజయాలకు కారణం కావచ్చు, ఓకేనా. ఆ లక్ష్యంతో ముందుకు వచ్చేట్టు అందులో భాగంగానే 2020లో తీసుకుంటే మీరు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. 150 మంది మహిళా ఉపాధ్యాయులు సత్కారం కూడా చేశారు. దానికి సినీ యాక్టర్ బ్రహ్మానందము తదితరులందరూ పిలిపించడం జరిగింది. నర్సీపట్నంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచరుల ద్వారా హత్యకు గురైన బహుజన బిడ్డ నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దిగా సపోర్ట్గా నిలబడ్డారు. తూర్పుగోదావరి ఉండ్రాజవరం మండలం తాడిమర్రు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ఘాతం మరణించిన 4 యువకుల కుటుంబ పరామర్శి ఒకరికి 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇక తిరుమల తొక్కిసాట్లో ప్రాణాలు కోల్పోయిన వారు శ్రీవారి భక్తుల కుటుంబ సభ్యులను క్షతగాత్రులు పరామర్శించి ఒక్కొక్కరికి కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు కావాల్సిన సపర్యలు కూడా మీరు చేశారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో బలహీన వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు యాదవ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే స్థానిక అధికార పార్టీ నాకు శ్మశానంలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడంతో బాధితుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేసింది. ఇలా ఒక్క విజయం కాదన్న, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన కులగన్ రిజర్వేషన్ అంశంపై జరిగిన చర్చలో పాల్గొనడం చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెడితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఖరేడ్ అంశం, ఖరేడ్ ఇండోసోలుకు వ్యతిరేకంగా
ఖరేడ్ భూములు లాక్కుంటే ఉద్యమిస్తానని ఖరేడ్లో ఒక ఉద్యమంలా ఒక కెరటంలా మీరు ఎగిసిపడ్డారు. అది చూసామన్నమాట. అసలు అందరికన్నా ముందు మీరు ఉన్నారు. అలాగే తిరుమల విషయంలో కూడా పాదయాత్ర చేస్తూ కూడా అందరి దృష్టిని కూడా ఆకర్షించారన్నమాట. అంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇంతవరకు ఏదైనా ఒక స్పందన వచ్చిందని కానీ ఇంకోటి ఇది సాధించా నేను ఒక సంతృప్తి మీకు కలిగిందా? డెఫినెట్గా అన్న ఖరేడ్కి సంబంధించిన రైతుల అంశం తీసుకుంటే ఈరోజు ప్రభుత్వము ఆ అంశంలో వెనకడుగు వేసిందంటే ఖచ్చితంగా బీసీవై పార్టీ చేసిన పోరాటమే. అవునా? 100% వెనకడుగు వేసిందా? ఫర్దర్గా ముందడుగు అయితే వేయలేదు, వెనకడుగు వేసిందా లేదా అనేది తెలియదు. కానీ ముందడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. దాంతోపాటు మిగిలిన అంశాల్లో మీరు తీసుకున్నట్టయితే టీటీడీకి సంబంధించి అలిపిరిలో స్వామివారి 7 కొండలకు పక్కన ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక అన్య మతానికి సంబంధించిన హోటల్స్కి ఇవ్వాలి, అక్కడ హోటల్స్ స్పాలు పెట్టాలనుకుంటే దాని మీద కూడా పోరాటం చేసాం, పాదయాత్ర చేసాం. తిరుమలలోనే దీని మీద నిరసన కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం వెనకడుగు వేసింది. అదేవిధంగా ఆ భూములను మళ్ళీ టీటీడీకి అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో కూడా అక్కడ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము తీసుకున్న అంశం ఏదైతే ఉందో దానికి సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు పోరాటం చేసాం తప్ప ఎక్కడ దీని మీద వెనకడుగు వేసిందో ఏ ఒక్క విషయంలోనూ వెనకడుగు వేసిందో మరొకటి. మీ పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది, భూములను టీటీడీకి అప్పచెప్పింది, అంతవరకు ఓకే. అంటే తిరుమలకు చేసిన పాదయాత్ర సందర్భంగా మీ కాళ్ళకు బొబ్బలు వచ్చినా కూడా బొబ్బలను కూడా లెక్క చేయకోకుండా మీరు చేసిన పాదయాత్ర మీ తీరంతా కూడా అందరి మనసులు కలిసి వేసింది, ప్రభుత్వం కూడా దిగి వచ్చింది అనుకుంటాం. కానీ ఖరేడ్ అంశంలో విజయం సాధించారా మీరు? విజయం అనేది కానీ పూర్తిగా చెప్పను, కానీ పోరాటం అయితే అది కొనసాగుతోంది. ప్రభుత్వం మళ్ళీ ఈరోజు ఖరేడులో ప్రతి రైతుతో కలిసి డైరెక్ట్గా భూములను కొనుగోలు చేస్తుంది. రైతులు ఇంకా ఏమీ చేసుకోలేదు. ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా భూమిని అమ్మకానికి ముందుకు రాలేదు. ఓకేనా? ఖరేడ్లో ఉన్న రైతులంతా ఒక తాటిపై నిలబడ్డారన్నారు. అక్కడ ఎట్టొచ్చి కూడా ఈ ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారు అందరితో డైరెక్ట్గా భూములు కొనుగోలుకి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు భూములు అమ్ముకుంటున్నారట. మరి ఇప్పుడు మీ విజయం సాధించింది ఏముంది అక్కడ? రైతులు ఎవరు భూములు ఇవ్వలేదన్నా. ఎవరైతే కవులకి ఇచ్చి బయట ప్రాంతాల్లో హైదరాబాద్లోనో విజయవాడలోనో సెటిల్ అయిన భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ బండలు పండించుకునేది ఇంకొకటి అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇచ్చారు తప్ప నిజమైన రైతులు ఎవరు అక్కడ భూములు ఇవ్వలేదు. నిజమైన రైతులు వాళ్ళ మాట మీద కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఫస్ట్ పోరాటం అన్నారు, మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, మళ్ళా వెళ్ళారు, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. వెళ్ళిన తర్వాత నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు అక్కడ మీరు. కానీ రామచంద్ర యాదవ్ వల్ల ఆడ కులాల వర్గీకరణ జరిగింది, డివిజన్ చేశారు. ఖరేడులో యాదవ్ సామాజిక వర్గం నాయకులు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తన వైపుకు తిప్పుకున్నారు. రెడ్డి ఇతర సామాజిక వర్గాలని తప్పు చేశారు. విశ్వేశ్వర రెడ్డి మాత్రం తెలుగుగా వివరించి రెడ్డి సామాజిక వర్గం చెందిన రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడము, వాళ్ళతో లాబింగ్ చేయడం ఆయన చేసుకుంటూ పోయారు. ఈయనేమో యాదవుల్ని బయటికి తీసుకొచ్చారు. దీంట్లో డివిజన్ ఏర్పడడంతోనే అక్కడ మొత్తం ఉద్యమం అంతా చీలిపోయింది. తద్వారా ఇండోసోల్ బాగుపడుతోంది అంటున్నారనమాట. ఇది వాస్తవం కాదంటారా? 100% వాస్తవం కాదన్నా. అక్కడ కేవలం యాదవులు మాత్రమే లేరు, రెడ్లు మాత్రమే లేరు. అదేవిధంగా అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, దళితులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఉద్యమాన్ని నడిపించి యాదవ సామాజిక వర్గం మరొకటో కాదు, అక్కడ ప్రధానంగా ఉద్యమాన్ని నడిపించింది రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు కూడా రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు మద్దతు ఇచ్చారు. వాళ్ళ పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక్కడ కులాల విభజన లేదంటే విభేదాలు మరొకటే ఎక్కడ జరగలేదు. ఇదంతా కూడా కేవలం వీళ్ళు చేస్తున్న విష ప్రచారం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదు. ఓకే, అంటే మీరు మనస్ఫూర్తిగా రైతులకు న్యాయం చేయడానికే అక్కడ ఉద్యమం చేశారు మీరు. 100%. అలాంటప్పుడు మిడిల్ డ్రాప్ ఎందుకు అయ్యారు మధ్యలో? ఒకసారి మీరు మిడిల్ డ్రాప్ అవ్వలేదు. రైతులని ఆ ఉద్యమం నుండి తప్పుదారి పట్టించి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల దగ్గరికే వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగినందుకు దాని మీద బాధపడి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప రైతులకు వ్యతిరేకంగా కాదు. మరి ఇప్పుడు ఎవరైతే 10 మంది దగ్గర వాళ్ళకు నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఒక బీసీవై పార్టీ కాదు పలు పార్టీల మద్దతు సంఘీభావం కోరడానికి కూడా అడిగే హక్కు వాళ్ళకు ఉంది.
ఓకేనా? ఎవరినైనా అడిగే హక్కు ఉందన్న. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే నేను మీకోసం పోరాటం చేస్తుంటే దొంగల దగ్గరికి వెళ్ళి మీరు సాయం అడుగుతారా? తూసంతా నేను వెనక్కి వెళ్ళిపోతున్నానని మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఈ ఉద్యమం నుంచి స్టేట్మెంట్ తప్పుకుంటున్నానని? డెఫినెట్ గా ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా రైతుల్లో ఆ చైతన్యం తీసుకురావడానికి, అక్కడ జరిగిన తప్పిదాన్ని వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో ఇవ్వడమే తప్ప ఏదో రైతుల మీద కక్ష పెట్టుకోనుకోవడానికో ఇంకోటో కాదన్న. దాని మీద నేను ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం మరొకటో కాదు. నేను మనస్ఫూర్తిగా రైతులకు అండగా నిలబడాలనుకున్నాను, రైతుల కోసం పోరాటం చేయాలనుకున్నాను. వాళ్ళు గట్టిగా నిలబడినంత వరకు, అది కూడా చెప్పాను, మీరు గట్టిగా నిలబడినంత వరకు నేను మీకు అండగా ఉంటాను, మీ ముందుంటాను. కేసులు పెట్టినా, బెదిరింపులు వచ్చినా, ఇంకోటి వచ్చినా నేను మీ తరపున పోరాటం చేస్తానని స్పష్టంగా ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఎప్పటికీ ఇదే మాటకి కట్టుబడి ఉంటాను. అంటే రామచంద్రరావు గారికి కేసులు కొత్త ఏం కాదులే, కానీ కేసులు వస్తుంటే కేశాలు వస్తుంటాయి, అది కాదు. మరి ఈరోజు ఇండోసోల్ యాజమాన్యం రైతుల నుంచి భూములు కొంటోంది, ఇది వాస్తవం. మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న మీరు ఈరోజు బీసీ సింహగర్జన అంటూ అదంటూ ఇదంటూ ఇటు వచ్చేసారు. మరి కరేడు రైతుల పరిస్థితి ఏంటి? కరేడు రైతుల విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాను, రైతులు కాదు భూములు ఇస్తున్నది. ఎవరైతే అక్కడ భూములకు సంబంధించి వ్యవసాయం మీదో మరొకటో ఆధారం లేకుండా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమికి మంచి రేటు, వాళ్ళ అనుకున్న దానికంటే రేట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తున్నారు తప్ప రైతులు ఇవ్వడం లేదు. దాన్ని చూపించి మిగిలిన రైతుల్ని మభ్యపెట్టాలని అధికారులు, మీరు చెప్తున్న ఇండోసోల్ కంపెనీ, ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం తప్ప మరొకటి కాదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇండోసోల్ లక్ష్యం నెరవేరదు అని గట్టిగా చెప్పగలరా మీరు? ఇక్కడ ఇండోసోల్ లక్ష్యానికో వాళ్ళ ప్రాజెక్టుకో నేను వ్యతిరేకం కాదన్నా. ఇండోసోల్ అక్కడ తలపెట్టిన ప్రాజెక్టు సోలార్ రిలేటెడ్ ప్రాజెక్టు, అంటే సూర్యరశ్మి ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి అదే ప్రాంతంలో, కనిగిరి ప్రాంతంలో గతంలో 2013 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిమ్జ్ ఏదైతే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ 13,000 ఎకరాలు ఉంది. అదేవిధంగా కావలి ప్రాంతంలో ఉన్న సెజ్లో సుమారు 9,000 ఎకరాలు ఖాళీ జాగా ఉంది. కనీసం అక్కడ పశువుల మేతకు కూడా పనికి రాకుండా అలాంటి భూములు ఉన్నాయి. మరి అక్కడ పెట్టచ్చు కదా. అదే ప్రాంతంలో పెట్టాలనుకుంటే కూడా అక్కడేం సూర్యభగవానుడు నేను అక్కడ ఎండ కాయను కేవలం కరేడు ప్రాంతంలోనే చేస్తానని చెప్పి ఏమన్నా చెప్పాడా? కరేడు ప్రాంతంలోనే సూర్యరశ్మి వస్తుందని ఎవరైనా చెప్పారా? కరేడు ప్రాంతంలో వీళ్ళు అక్కడ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే దీని వెనక ఒక బలమైన కుట్ర ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం ఏదైతే ఉందో 960 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఏదో విధంగా కంపెనీల పేరు చెప్పి, సోలార్ కంపెనీ పేరులో లేదంటే ఫార్మా కంపెనీల పేరులో రకరకాల అభివృద్ధి పేరు చెప్పి ఈ తీర ప్రాంతాన్నంతటినీ కూడా క్యాప్చర్ చేయాలని ఈ రెండు పార్టీల కుట్ర. ఇందులో ఈ రెండు పార్టీల భాగస్వామ్యం ఉంది కాబట్టే ఒకరికొకరు సహకరిస్తున్నారు. ఈ కుట్రని బయట పెట్టాలి, అదేవిధంగా ఈ కుట్ర గురించి ప్రజల్లో తెలియాలి, ఈ కుట్రకు సంబంధించి డెఫినెట్గా పోరాటం చేయాలనే ఉద్దేశంతో చేయడమే తప్ప ప్రాజెక్టుకు వ్యతిరేకించాలనో లేదంటే అభివృద్ధిని వ్యతిరేకించాలనేది రైతుల ఆలోచన కాదు, నా ఆలోచన కాదు. ఇంత పోరాటం చేస్తున్నారు, ఎక్కడ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందు నిలబడుతున్నారు, మీ జెండా కనిపిస్తుంది అన్నమాట, మీ లక్ష్యం కనిపిస్తుంది. బట్ ఏమి సాధించాలనుకుంటున్నారు నాకు అర్థం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? ఒకటి, వీళ్ళ అరాచకాలు పోవాలి, వీళ్ళ దోపిడీ పోవాలి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం, ప్రత్యామ్నాయ అధికారం కావాలి, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వం రావాలి. అప్పటి వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుందన్న. ఒకటి తీసుకుంటే రాజకీయం అంటే రాష్ట్రంలో రెండు కులాల మధ్యనే ఉంది. ఇప్పుడు రెడ్డి అండ్ కమ్మ, ఈ రెండు కులాల ఆధిపత్యంలోనే బలహీన వర్గానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బోడే రామచంద్ర యాదవ్ గారి బలం సరిపోతుందా? రెడ్డి వర్సెస్ చౌదరి. అయితే చౌదరి సీఎం లేదంటే రెడ్డి సీఎం, ఈ రెండు కులాలే పల్లకి. కాపులు మేము పల్లకి ఎక్కాలి అనుకుని ఎక్కలేకున్నారు, ఇంక వీళ్ళే పల్లకిలో ఉంటారని కూడా కాపు నాయకులు ప్రకటిస్తున్నారు. కాపులకు కాలేదు. బీసీలు ఎక్కుతారంటే బీసీల బలము ఉన్నప్పటికీ కూడా బీసీ నాయకుడిగా ఉన్న మీరు ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి అధికారంలోకి రాగలము, వీళ్ళ రాజకీయ పోకడలను అది ఎండగడతా అది సాధ్యమవుతుందంటారా? 100% సాధ్యమన్నా. మీరు అన్నట్టు ఇక్కడ రెండు కులాలు అని చెప్పడం కంటే కూడా రెండు కుటుంబాలు వాళ్ళ కోటరీ, వీళ్ళ దోపిడీ కొనసాగుతోంది.
ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోటరీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోటరీ. వీళ్ళ దోపిడీ, వీళ్ళ అరాచకము, వీళ్ళ అధికారము కొనసాగుతోంది తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఇంకా వేరే ఏ ఒక్క అంశము లేదు. మీరు అన్నట్టు గతంలో అయితే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల కావచ్చు, నాయకత్వం లేకపోవడం వల్ల కావచ్చు, ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ, ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీ అని 5 సంవత్సరాలు అటు 5 సంవత్సరాలు ఇటు వెళ్ళే పరిస్థితి వచ్చింది తప్ప రాష్ట్ర ప్రజల్లో అన్ని వర్గాలలో చాలా స్పష్టమైన ఆలోచన ఉంది, చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఈ ఇద్దరు కూడా దోపిడీదారులే, ఈ ఇద్దరి వల్ల రాష్ట్రానికి ఏమీ జరగదు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయ నాయకత్వం వచ్చినప్పుడు బీసీలు, దళితులు, కాపులు అన్ని వర్గాలు ఏకమవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగానే బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ 2 కుటుంబాలకు సంబంధించిన దోపిడీ వర్గాలు మినహా మిగిలిన అన్ని వర్గాలని ఏకం చేయడానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా సక్సెస్ అవుతామనే 100% జస్ట్ ప్రయత్నమే. పార్టీ స్థాపించి 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరంలో ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ ప్రజల తరపున పోరాటం చేయడానికి ముందుకొచ్చింది అనే అంశాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యాము. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తాము, పార్టీని ఎన్నికల దిశగా నడిపిస్తాము, పార్టీని ఎన్నికల్లో గెలిచేంత వరకు పోరాటం కొనసాగుతుంది. సమాజంలో ఎలా ఉందంటే అన్న, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరిని పిలిచారు, ఎవరో కొంత రాజకీయ స్వార్థం కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో కొన్ని పార్టీలు వెళ్ళి పులోమని మేము ఉన్నామని వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలిచి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. అందుకు భిన్నము బీసీవై పార్టీ అని అంటారు. 100% అన్నా. మీరన్నట్టు రాజకీయ పదవులే కావాలనుకుంటే అసలు నేను ఈ దారిలో రావాల్సిన అవసరం లేదు, పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. పార్టీ నిర్మాణం గురించి చెప్పన్నా ఒక అధికార ప్రతినిధి కానీ ఎక్కడైనా మాట్లాడడం కానీ, బీసీవై పార్టీ ఏం మాట్లాడాలన్నా రామచంద్ర యాదవ్ గారే మాట్లాడాలా ఒక డిబేట్లలో కానీ, ఇంకోటి నేను బీసీవై పార్టీ అధికార ప్రతినిధిని కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కానీ ఎవరైనా స్క్రీన్ మీద ఎక్కడైనా కనిపిస్తున్నారా? క్షేత్రస్థాయిలో మీ నిర్మాణం ఏంటి? పార్టీ అంటే బోడే రామచంద్ర యాదవ్ అంటే బీసీవై పార్టీ. ఇది చెప్తే మీ పార్టీ నిర్మాణం లేదు, ఏమి అలాంటిది ఏం లేదన్నా. గత నెలల కాలం నుండి పార్టీకి సంబంధించిన కమిటీల నిర్మాణం ప్రక్రియ మొదలైంది. ఇది నిరంతర ప్రక్రియ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కమిటీల నిర్మాణం మొదలుపెట్టాము. పిఏసీ కమిటీ కావచ్చు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా డిస్టిక్ కన్వీనర్స్ కావచ్చు, నియోజకవర్గ కన్వీనర్లు కావచ్చు, యూత్ కమిటీలు కావచ్చు, ఉమెన్ కమిటీ కావచ్చు, సోషల్ మీడియా కమిటీ కావచ్చు, రైతు విభాగం కావచ్చు, స్టూడెంట్స్ విభాగం కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని కమిటీలు నియామకాలు మొదలయ్యాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా ఇప్పటికీ కమిటీలో నియమించడానికి ఇంకా సుమారు 3,000 మందికి పైగా నాయకులు పూర్తి స్థాయిలో ముందున్నారు. సో ఈ ప్రోగ్రాం తర్వాత పార్టీ నిర్మాణమే ప్రధాన ధ్యేయము. అదేవిధంగా పార్టీ ఆశయాలతో, పార్టీ సిద్ధాంతాలతో కలిసి నడవడానికి చాలామంది నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ 22 కార్యక్రమం తర్వాత ఆ ప్రక్రియ మొదలవుతుందన్న. 2-3 నెలల కాలంలో పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు మీరు చెప్పిన స్థానాలన్నీ కూడా, ఆ బాధ్యతలన్నీ తీసుకోవడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఒక పార్టీ ఒక పక్క పోరాటం చేసుకుంటూ, కేసులు ఎదుర్కొంటూ, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ, కుట్రలు ఎదుర్కొంటూ, తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, వీటన్నింటినీ ఎదుర్కోవడానికి సమయం కావాల్సి వచ్చింది తప్ప పార్టీ నిర్మాణం విషయంలో కావచ్చు, పార్టీని బలోపేతం చేసే విషయంలో కావచ్చు, ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదన్న. మీరు రాజీ పడద్దండి, రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలను పక్కన పెట్టేసిన, బీజేపీ లాంటి జాతీయ పార్టీ పక్కన పెట్టేస్తే 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించే సమయంలో, ఏర్పాటు సమయంలో కూడా కొంతమంది మేధావులు, ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్ కూడా ఎన్టీ రామారావుతో కలిసి ముందుకు నడిచారు. సరే, ఆదాన్ని పక్కన పెడితే 2009 ఎన్నికలకు ముందు ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ ప్రారంభమైనప్పుడు కూడా చాలామంది బ్యూరోక్రాట్స్, మేధావులు చాలామంది ఆయనతో కలిసి వచ్చారనమాట. జనసేన పార్టీ ఆవిర్భావంతో కూడా చాలామంది మేధావులు కూడా ఆయనతో కలిసి వచ్చారు. అడిగి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మంచి జనాకర్షణ ఉన్న నాయకుడు, పవర్ స్టార్ అయిన వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం గెలిచారు వాళ్ళు. అది కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయాడు అనమాట. అంటే మంచి ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు తీసుకుంటే బీసీవై పార్టీ పెడితే ఒక బోడే రామచంద్రరావు ఒకటే ఫేస్ వాల్యూ, అందరు 2 రాష్ట్రాల్లో తెలిసిన వ్యక్తి. ఏ ఒక్క నాయకుడైనా మీ తర్వాత వీళ్ళు 10 మంది ప్రజలకు తెలుసు, వీళ్ళు పలానా వాళ్ళు అని తెలుసుకోగల నాయకుడు ఎవరున్నారు మీ పక్కన? ఒక్కరి పేరు చెప్పండి. అసలు ఒక బ్యూరోక్రాట్ కావచ్చు, ఒక ఇంటలెక్చువల్ కావచ్చు, ఒక రాజకీయంగా బాగా సీనియర్ అయిన రాజకీయ నాయకుడు, ఒక మంచి బ్యూరోక్రాట్కి ఎవరైనా మీ వైపు వచ్చారా చెప్పండి? మీరే అన్నారు
గతంలో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రజాదరణ కలిగిన నేతలు అనేసి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ ద్వారా సినిమా గ్లామర్తో వచ్చారు కాబట్టి వాళ్ళకి వెంటనే రాష్ట్రం మొత్తము ఒక స్పందన అనేది ఉంటుంది. నేనేమి సినిమా హీరోని కాదు, నేనేమి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం నుండి వచ్చిన వాడిని కాదు, ఒక సాధారణ వ్యక్తిగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు, బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని 2 కుటుంబాలు కలిసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, వనరుల్ని దోపిడీ చేస్తున్నారనే ఆలోచనతోటి ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి, మార్పు మొదలవ్వాలనే ఆలోచనతో, ఒక ఆశయంతో, ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చినప్పుడు కొంత సమయం పడుతుందన్న. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజల్లో మార్పు రావడానికి, ప్రజల్లో నమ్మకం కలిగించడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చెప్పే మేధావి వర్గం కావచ్చు, అన్ని వర్గాల యొక్క నాయకత్వం కావచ్చు, ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులు కావచ్చు, అందరూ బీసీవై పార్టీతో కలిసి పనిచేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. పార్టీ నిర్మాణంకి సంబంధించిన అంశం కావచ్చు, కమిటీల విషయంలో కావచ్చు, మీకే అర్థమవుతుందన్న. ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే అంత ఆషామాషి కాదు, డబ్బు ఖర్చు పెట్టాలి బాగా. ఈరోజు ఓటు వేయాలంటే నోటు ఇవ్వంది ఎవరు ఓటు వేసే పరిస్థితి కనిపించదు. ఎంతటి వారికైనా కూడా నోటు బలం ఉంటేనే రాజకీయ బలం ఉంటుందన్నమాట. ఈ పరిస్థితుల్లో మరి మీకున్న నోటు బలం ఎంత? అసలుకి ఓటుకు నోటు ఇవ్వాలి, అసలు మీకున్న బలం ఎంత అన్నా? ఓటుకు నోటు అనే అంశానికంటే ముందు బీసీవై పార్టీ లక్ష్యము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలని రాజకీయ చైతన్యపరచడం. రాజకీయంగా మార్పు రాకుంటే భవిష్యత్తు తరాలకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి ఎంతలా దిగజారిపోతుంది. ఇప్పటికే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఏదో ప్రజాస్వామ్యమైన ప్రభుత్వమో లేదంటే మరొకటో కాకుండా ఒక మాఫియా లాంటి వ్యవస్థ నడుస్తోంది. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో బీసీ వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, కాపులకు కావచ్చు, మిగిలిన వర్గాలకు కావచ్చు పూర్తిగా రాజకీయ అధికారమే కాదు అసలు ఉనికే కోల్పోయే పరిస్థితి వస్తుందనే అంశం పైన చైతన్యం తీసుకొని వచ్చి ఏకం చేసినప్పుడు ఈ మీరన్నట్టు ధనబలం కావచ్చు, మరొక బలము, ఇవన్నీ కూడా ఈ చైతన్యం ముందు నిలబడవన్నా అది ఖచ్చితంగా ఎక్కడో చోట మార్పు మొదలవుతుంది, జరిగి తీరుతుంది. అంటే ఇది మీరు చెప్తే కాబట్టి వ్యవస్థలో ఉన్న ప్రజలకు తెలియదంటారా, ఓటర్లకు తెలియదంటారా? 100% తెలుసు. జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇది తెలియదంటారా ఇప్పుడు జరుగుతున్న విషయం? ఖచ్చితంగా ప్రజలకు అవగాహన ఉంది, ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం ఉంది, ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు దిశగానే బీసీవై పార్టీ వెళ్తోంది. ఆ మార్పు ఏదైతే కోరుకుంటున్నారో అది బీసీవై పార్టీ ద్వారా సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రజల మద్దతు కూడగడుతున్నాము, అన్ని వర్గాలని ఏకం చేసే బాధ్యత తీసుకున్నాము. ఆ దిశగా పోరాటం కొనసాగుతున్నాం. ఏ పార్టీ పెట్టిన పార్టీ నడపడానికి ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల నుంచి, ఔత్సాహికుల నుంచి కొంతమంది ఫండింగ్ ఆహ్వానిస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు వైసీపీ కూడా నెక్స్ట్ ఎలక్షన్ పోవాలంటే అది ఫండింగ్ అప్పుడే స్టార్ట్ చేసినారు. టీడీపీ అయినా అంతే, ఇంకొక పార్టీ అయినా, ఎవరైనా అంతేనా. పవన్ కళ్యాణ్ సైతం పవర్ స్టార్, ఆయన సినిమాకి 200 కోట్లు 250 కోట్లు తీసుకున్నా కూడా పార్టీని నడపడానికి ఆయన కూడా ఫండింగ్ అందరినీ అడుగుతూనే ఉన్నారు. మరి ఏ ఫండింగ్ లేకోకుండా, ఏమీ లేకోకుండా బోడే రామచంద్ర యాదవ్ గారు మరి పార్టీని ఎలా నడుపుతున్నారు అసలుకి? ఏమన్నా ఆయన అక్షయ పాత్ర ఏమన్నా ఉందా? ఏమన్నా అలా నెలకి కట్టలు వచ్చి పడుతున్నాయా? ఏం పని చేస్తున్నాడు ఆయన? ఎప్పుడు ప్రజల్లో ఉద్యమించడం తప్పితే, ప్రజల్లో ఉండడము, ఉద్యమాలు అని లేదా దీక్షలు, ఓకేనా, దీక్షలు చేయడము, పూజలు చేయడము, హోమాలు చేయడము, ఇవి తప్పితే ఆయన చేస్తున్న పని ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే ఫండింగ్ లేకపోతే పార్టీలు నడపలేకపోతుంటే రామచంద్ర యాదవ్ ఎలా నడుపుతున్నాడు? రామచంద్ర యాదవ్ ఫండింగ్ లేకుండానో లేదంటే మద్దతు లేకుండానో ఆర్థిక బలం తీసుకోకుండానో పార్టీని నడుపుతున్నాడు అనే విషయం మీకెవరు చెప్పారన్న? ప్రజల్లో జరుగుతున్న చర్చ, ప్రజల్లో జరుగుతున్న చర్చ కాదు, ప్రజల్లో అవగాహన ఉంది. ఇది కూడా నన్ను వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో, నా మీద తప్పుడు ప్రచారం చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదు. ఈరోజు ఫండింగ్ ఎవరన్నా ఖచ్చితంగా నన్ను నా ఆశయాన్ని, నా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చిన ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ ఇచ్చేక ముందు మీరు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళు ఫండింగ్ అయితే ఆహ్వానిస్తారు అందరినీ కూడా. ఎన్ఆర్ఐ ఫండ్ అంటారు. ఇక్కడ ఇండస్ట్రియల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వర్గం వచ్చి పారిశ్రామికవేత్తలంతా కూడా భవిష్యత్తులో మాకు సపోర్ట్ కొని వాళ్ళు వచ్చి వాళ్ళు ఫండింగ్ ఇస్తుంటారు. టీడీపీలు అంతా బహిరంగ రహస్యమే, మీ విషయం తెలీదు. కొంతమంది ఏమంటారు, రామచంద్ర శశికళకు బినామీ అబ్బా,
ఆయనకు తమిళనాడులో మంచి పరిచయాలు ఉన్నాయి కదా, శశికళ గారికి మంచి బినామీ అయినా లేదు లేదు అమిత్ షాకు బినామీ అయినా అనేది ఈయనకు ఎక్కడి నుంచో నల్లధనం దండిగా వచ్చి పడింది. ఆ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ఆయన. రాజకీయ పార్టీ అయితే ఖర్చులు గట్రా చూపించుకోవాలి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ లో వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి నల్లధనాన్ని తెల్లధనం 1000 కోట్లు వచ్చి పడ్డాయి బయట నుంచి, ఈయన ఒక బినామీ కాబట్టి ఆ నల్లధనాన్ని తెల్లధనం చేసుకునే ప్రయత్నంలో భాగమే రామచంద్ర యాదవ్ గారి యొక్క రాజకీయ పార్టీ. ఆయన అందుకే ముందుకు పోతున్నారు అంటున్నారు. మీరే సమాధానం చెప్తారన్న? ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ దోపిడీని అడ్డుకట్ట వేయడం కోసం ఒక రాజకీయ పార్టీతో ముందుకొస్తే ఎన్ని రకాలుగా దాడులు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు, ఎన్ని రకాలుగా విష ప్రచారాలు జరుగుతాయో మీ క్వశ్చన్లోనే ఉంది. ఇది ఈ రోజు వస్తున్నది కాదు, ఎప్పటి నుండినే ఉంది. వాళ్ళకి బినామీ, వీళ్ళకి బినామీ, మరొకటి అనే అంశము నేను దీని మీద చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏదైతే ఉన్నాయో, విష ప్రచారం ఏదైతే ఉందో, నిజంగా మీకు ఆధారాలు ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు చెప్పిన శశికళనో లేదంటే జయలలితనో, మీరు ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు, బాబా రామ్దేవ్ గారు లేదంటే అమిత్ షా గారు లేదంటే వాళ్ళ అబ్బాయి జై షా గారికో బినామీ, వీళ్ళందరికీ కూడా రామ్దేవ్ బాబా బలంగా ఉందన్న గతం నుంచి. ఒక విషయం అన్న, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ నల్లధనాన్ని దాచుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేకుండా కేవలం రామచంద్ర యాదవ్ కనబడ్డారు. రామచంద్ర యాదవ్ దగ్గర దాచారు అని మీరు ఏదైతే చెప్తున్నారో, నిజంగా ఇది వాస్తవం అని నిరూపించండి. నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా మీ పుట్టుక సక్రమమైనదైతే, ఎవరైతే నా మీద ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, మీ పుట్టుకే సక్రమమైనదైతే నిరూపించండి. ఏ ఒక్కటైనా నిరూపించండి. మొత్తం మీరు చేస్తున్న ప్రచారాలన్నీ వద్దు, అందులో ఒక్కటి నిరూపించండి. నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలా కానప్పుడు ఈ ప్రచారాలు చేస్తున్నారంటే రోడ్డు మీద మురిగే కుక్కలతోటో ఇంకొకటితో పోలిస్తే కూడా వాటిని తక్కువ చేసినట్టు ఉంటుంది ఇలాంటి వాళ్ళని తప్ప మరొకటి కాదు. నిజంగా మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళలో ఏ ఒక్క అంశంలోనైనా నాకు ఆర్థికంగా లేదంటే మరో రకంగా మద్దతు ఉండింటే నా పోరాటము ఈ స్థాయిలో కాదన్నా ఉండేది. ఈ రెండు పార్టీలని ఇప్పటికే చుట్టి బంగాళాఖాతంలో కలిపేసిండేవాడిని. నాకు అంత స్థాయిలో మద్దతు ఉండింటే, నాకు అంత స్థాయిలో మద్దతు ఉండింటే ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేసిండేవాడిని. నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నాను, నేను నీతివంతంగానే పోరాటం చేస్తున్నాను. ఈ రెండు పార్టీల యొక్క చేస్తున్న దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను. నాకు సంబంధించిన ఆర్థిక అంశాలు, నాకు సంబంధించిన వ్యాపారాలు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ నేను సమర్పించే ఐటీ రిటర్న్స్ లో ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. ఇప్పటికీ నేను 22 సంవత్సరాల నుండి ఐటీ పే చేస్తున్నవాన్ని. ఎవడో మురిగితే నేను ప్రతిదానికి మురిగిన ప్రతిసారి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా ఆశయం మంచిది, నా లక్ష్యం మంచిది. ఖచ్చితంగా నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, ప్రజలు అండగా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దోపిడీకి అంతం పలికేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఏదో ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విషయాలు కుమ్మినంత మాత్రాన నేను వెనకడుగు వేస్తానంటే వాళ్ళ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదన్నా. చాలా ఆవేశంగా మాట్లాడారన్న. వాస్తవం మాట్లాడాను. దేవుడు లాంటి మనిషి వెనకలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ₹1 ఒకరికి సాయం చేయాలంటే వారి నుంచి భవిష్యత్తులో ఏదో లాభాపేక్ష నుంచి ఏ లాభాపేక్ష ఉంటుంది? మరి అధికారంలోకి వస్తారా అంటే అది కలే. మీ కళ అనుకోవచ్చు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ నమ్మకం ఉండొచ్చు. మీకు లేనంత మాత్రం ఎవరికి ఉండదని కూటమి జగన్ అనేది ఇప్పుడు తప్పు. అది మీ అభిప్రాయం. నాకు మద్దతు ఇచ్చే వాళ్ళ అభిప్రాయం అది కాదు. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తారు కాబట్టి అతని పోరాటానికి మేము మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారన్న. 2029లో సింగిల్ డిజిట్ తోనైనా అసెంబ్లీలోకి అడుగు పెడతామని గట్టిగా చెప్పగలరన్న? సింగిల్ డిజిట్ తో, సింగిల్ డిజిటా, డబుల్ డిజిటా అధికారం అనేది ఆ రోజు చూస్తురు, ఇప్పుడు కాదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదన్నా, ఇది సందర్భం కాదు. ప్రస్తుతానికైతే నేను ఒక పక్క ప్రజా పోరాటాలు చేస్తూనే, ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే, ఈ రెండు పార్టీల యొక్క అరాచకాల పైన, దోపిడీ పైన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నాను తప్ప ఈరోజు ఎలక్షన్ గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. ఎలక్షన్ వచ్చిన రోజు మాట్లాడదాము. ఎలక్షన్ అప్పటికి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాము. గతంలో అయితే మీరు అన్నట్టు గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమనే మీరు అన్నారు. ఆ ఓటమికి కారణం మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, గతంలో ఉన్న పరిస్థితులు తెలుసు. అప్పుడు టైం లేకపోవడము, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడము, అదేవిధంగా జరిగిన కుట్రల గురించి, వెన్నుపోటు
లోటుపాట్ల గురించి అవి గతంలోనే నేను మాట్లాడడం జరిగింది, మీకే చెప్పడం జరిగింది. ఇప్పుడు అవి అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయిస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్న. అసలు ప్రజల్లో ఒక డిస్కషన్ అయితే నడుస్తుందన్న, మీరు ఆవేశంగా మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఎక్కడో పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్కు ఎక్కడో సుదూర తీరంలో ఉన్న రామ్దేవ్ యోగా గురు రామ్దేవ్ బాబాతో పరిచయం ఎలా, ఈయన ఇంట్లో పూజలు హోమాలు చేసి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని ఈయన ఇంటికి రావడం ఏంటి, ఏదో ఒక సంబంధం లేకపోతే ఈయన ఎందుకు వస్తాడు ఈయన ఇంటికి అనేది ఉంది కదన్నా. చాలాసార్లు మీరే కూడా అన్నారు, ఎక్కడో పుంగనూరులో పుట్టి పుంగనూరు ఏమైనా అదేమన్నా విదేశాల్లో ఉందా, పాకిస్తాన్లో ఉందా, లేదంటే ఎడారుల్లో ఉన్నదన్నా? ఇప్పుడు ఇదే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడో చిత్తూరు జిల్లా మారుమూల నారావారిపల్లిలో పుట్టారని ఎవరైనా అడిగారా? మరి ఇదే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో కడప జిల్లా మారుమూర ప్రాంతంలో బలపనూరు అనే ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి అని ఎవరైనా అడిగారా? అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు ప్రాంతంలో, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్రాంతాలే కదా. మరి వాళ్ళందరినీ అడగండి, ఏదో నేనేదో తప్పు చేసినట్టు లేదేదో నేనేదో నిషేధిత ప్రాంతంలో పుట్టినట్టు పుంగనూరులో పుట్టి ఆ క్వశ్చన్ ఎందుకు కరెక్ట్ మాట్లాడారు. ఇప్పుడు నేను కరెక్ట్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈజీగా రాలేదు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. యూనివర్సిటీలో ఆయన పోరాటాలు మీకు తెలుసు. అక్కడి నుంచే మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారికి అల్లుడైన తర్వాత ఆయన ఇంకా పుంజుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన సీఎం అయ్యారు. అది ఒక రాజకీయ నేపథ్యం అలా జరిగింది. రాజశేఖర రెడ్డి గారిది మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన గుల్బర్గాలో చదివినప్పుడు కూడా అక్కడ రాజకీయాలు గట్రా గొడవలు అదంతా ఓకే. రాజశేఖర రెడ్డి వచ్చిన మార్గం అది. ఇంకొకటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ఆర్థిక స్థితిమంతులు, డబ్బున్నోడు, రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా మరి బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు పక్కన ఒక మామూలు గ్రామంలో జన్మించిన వారు, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. ఒక రియల్ ఎస్టేట్లో పనిచేశారు. తర్వాత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకోకుండా ఒక పార్టీ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాడు. డబ్బు లేనిదే ముందుకు పోలేదు. ఈరోజు రాజకీయ పార్టీ నడవలేము. మళ్ళీ వాళ్ళకున్న నేపథ్యం వేరు, మీకున్న నేపథ్యం వేరే కదా. మరి ఎవరికైనా అనుమానం రాదంటారా? అంటే మీ లెక్క ప్రకారము రాజకీయాల్లో ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళే పార్టీలు పెట్టాలి. ఒక సాధారణ వ్యక్తి ఒక ఆశయంతో రాజకీయంగా ముందుకు రాకూడదు, పార్టీ పెట్టకూడదు, పార్టీ నిర్మాణం చేపట్టకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు, అతను వ్యాపారం చేసుకోకూడదు, అతనికి పరిచయాలు ఉండకూడదు. పొంగనూరు ప్రాంతంలో పుడితే ఆ ఒక్క లైన్ గీసుకొని ఆ పొంగనూరు జోన్లోనే ఉండాలి, లేదంటే ఇంకో ప్రాంతంలో పుడితే ఆ జోన్లోనే ఉండాలి. వీళ్ళు రాజకీయ కుటుంబాలు కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేదన్నా మీ ఉద్దేశము? బాగా అడిగారు మీరు. నా ఉద్దేశం అది కాదండి. వాళ్ళ నేపథ్యం వేరు, మీ నేపథ్యం వేరంటే ఒక పార్టీ నడపాలంటే ఒక ఆశయం ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఆశయం గొప్పదైతే సరిపోదు. ఆశయంతో పాటు ధనం ఉండాలి, వెనకల బలం ఉండాలి. ఇప్పుడు మీరు పొంగనూరు ఇల్లు కట్టారు, మీ ఇంటిపై దాడులు జరిగాయి కదా, కేసులు పెట్టారు కదా. ఎలా జరిగిందంటారు? ధనబలం, అర్ధబలం, అంగబలం ఉంది కాబట్టే గతంలో మీ ఇంటిపైన అన్నిసార్లు దాడులు జరిగాయి. పైగా మళ్ళీ మీ పైన కేసులు కూడా పెట్టారు. ఓకేనా? ధనబలం ఉంది, అర్ధబలం, అంగబలం రెండు ఉన్నాయి కాబట్టే ఆ రోజు జరిగాయి అనమాట. ఈరోజు ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీ పెడితే ఎవరు ముందుకు రాలేరు. డబ్బు ఉండాలి. ముందుకు నడవాలంటే మీ బండి నడవాలన్నా ఇంధనంతోనే నడవాలి, నీళ్లు పోస్తే నడవదు. ఆ ఇంధనం కావాలంటే కూడా ఇంధనములోనే ఉంది ధనం. ఆ ధనం లేకోకుండా రామచంద్ర యాదవ్ గారు అరే నేను అధికారం లేకొస్తా, వీళ్ళని ఇచ్చేస్తా, ఆ పార్టీ ఈ పార్టీ అని అంటున్నారు కదా. ఏంటనే ధైర్యము, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి మీరు ఒకే ప్రశ్నని ఒకే అంశాన్ని రకరకాలుగా అడుగుతున్నారు. నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్పాను. రాజకీయ పార్టీ అనేది ధనం లేకుండా నడిపించడం కుదరదు. రాజకీయ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనో లేదంటే ఫైనాన్స్ కంపెనీనో లేదా ఫండింగ్ కంపెనీనో కాదు. ఇది ఒక వ్యక్తి చేసే ప్రయత్నం కాదు. ఖచ్చితంగా ఆ పార్టీ గురించో లేదంటే ఆ పార్టీ యొక్క నాయకుడి మీద నమ్మకంతోటో సపోర్ట్ చేసే వాళ్ళతోటి సపోర్ట్ తీసుకొనే నడిపిస్తారు. అది తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, జనసేన అయినా, బీసీవై పార్టీ అయినా, ఏదైనా
10 మంది యొక్క సపోర్ట్తో నడిచే వ్యవస్థే తప్ప వ్యక్తిగతం కాదు. ఇది చాలా స్పష్టంగా తెలియజేశాను. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ నుండి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారా? అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సాక్షి పేపర్ నుండినో లేదంటే భారతీ సిమెంట్ నుండి ఏమైనా తీసుకొని వచ్చి పెడుతున్నారా? అదేవిధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సినిమాకు 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీసే హీరో, 200 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే హీరో అని మీరు అన్నారు. సో దాని లెక్కలో అది వేరు విషయము. ఆయన ఏమన్నా తన సినిమాల్లో సంపాదించి పెడుతున్నారు. ఏ ఒక్కరు కాదన్నా ఎవరి స్థాయిలో వాళ్ళకి, మీరన్నట్టు వాళ్ళ స్థాయిలో నాకు 1000 కోట్లో 1,00,000 కోట్లో రాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం చేస్తున్న పోరాటాలకి పార్టీ నిర్మాణానికి కావాల్సిన సపోర్ట్ తోటే వెళ్తున్నాం తప్ప ఇందులో మరొక అంశం లేదు. ఇది క్లియర్. ఓకే, ఒక మంచి పాలన అందించాలి, ప్రజలకు మద్దతుగా నిలబడాలనేది మీ ఆశయం, అంతే కదన్నా? మరి ఆ ఆశయానికి ఒక అవకాశం వచ్చింది. 2024లో టీడీపీ పార్టీ మాతో కలిస్తే మీకైతే పుంగనూరు నుంచి టికెట్ ఇస్తామని టీడీపీ మీకు అవకాశం అయితే ఇచ్చింది, పిలుపునిచ్చింది. కానీ ఒక రోజు టీడీపీ నుంచి మీరు పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు, ఖచ్చితంగా 100% గెలిచేవారు, బహుశా మంత్రి కూడా అయ్యేవారు. అప్పుడు మంత్రి అయితే మీ స్థాయిలో అందరు రాజకీయ నాయకుల్లాగా కాకుండా మీ స్థాయిలో ఒక మంచి పరిపాలన అందించేసి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం మీకు ఉండేది. ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకొని, ఓకేనా, డిపాజిట్ కూడా గల్లంతు చేసుకుని ఈరోజు మళ్ళీ పోరాటం అంటున్నారు. దేనికోసము ఆ రోజు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో జత కట్టారు కాబట్టి 21 స్థానాలు గెలుచుకున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఆయన పడ్డారనమాట. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం ఉంది, పార్టీ నిర్మాణం చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారంటారు ఆ రోజు? ఆ రోజు వాళ్ళు ఇచ్చింది అవకాశం కాదన్నా, పార్టీని చంపేయడానికి ప్రయత్నం చేశారు తప్ప అవకాశం ఇచ్చింది కాదు. పార్టీ విధానం గురించో మరొక అంశం గురించో మాట్లాడే ఉద్దేశంతో ముందుకొచ్చారు అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు తప్ప మరొకటి కాదన్న. ఎందుకంటే గతంలో దీని మీద స్పష్టంగా చెప్పాను. మొదట్లో ఏదైతే హామీ ఇచ్చారో, మొదట్లో ఏదైతే స్పష్టంగా చెప్పారో దాన్ని మాట తప్పి వెన్నుపోటు పొడిచి నన్ను, నా పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకుండా, ఉనికి లేకుండా చేయాలనే ఒక కుట్ర చేశారు. కాబట్టి నేను ఆ రోజు సొంతంగా నిర్ణయం తీసుకున్నాను తప్ప. ఆ రోజు కుట్ర చేశారు కాబట్టే ఈ రోజు ఇంతలా మీరు ప్రశ్నిస్తున్నారా? క్వశ్చనే లేదన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం వ్యక్తిగత శత్రువు కాదు, ఆ ప్రాంతంలో ఉన్న నాయకుడు నాకు వ్యక్తిగత శత్రువు కాదు. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులపైన, ఏదైతే అరాచకాలపైన, దోపిడీపైన ఆ రోజు పోరాటం చేశాను. ఈరోజు పోరాటం నేను వ్యక్తిగతంగా ఏ ఒక్క నాయకుడి పైన, ఏ ఒక్క పార్టీ పైన పోరాటం చెయ్యలేదు, చెయ్యను కూడా భవిష్యత్తులో. ఖచ్చితంగా వ్యవస్థలో జరుగుతున్న తప్పులు, దోపిడీ, అరాచకాలు, అదేవిధంగా అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటమే తప్ప ఇక్కడ పార్టీల పైన, నాయకుల పైన, ప్రభుత్వం పైన అంతకన్నా కాదు. గతంలో ఎంతోమంది బీసీ నాయకుల్ని చూసామన్నా మనం. బీసీ అని పేరు పెట్టుకొని బీసీల కోసం పోరాటం అనేసి బీసీ ట్రంప్ కార్డుతో వచ్చి పదవులు తీసుకున్నారు తప్పితే ఎవరు కూడా బీసీల కోసం ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీ ట్రంప్ కార్డుతోనే అప్పుడు వైసీపీలో రాజ్యసభ సీట్ తీసుకున్నారు. అది అధికారం కోల్పోయేసరికి మళ్ళీ రాజీనామా చేసి బీజేపీలోకి చేరి మళ్ళీ బీజేపీలో ఆయన రాజ్యసభ సీట్ తీసుకున్నారు. అందరికి తెలిసిన విషయమే. మరి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బీసీ నాయకులు బీసీ ట్రంప్ కార్డుతో చాలా చేసుకుంటూ పోతున్నారు. మరి అదే బీసీ కార్డుతో ఉన్న రామచంద్ర యాదవ్ గారు ఏం సాధించాలని ఇంతగా పోరాటం చేస్తున్నారు? నిజంగా ఈయన వ్యక్తిగత స్వలాభం ఏమైనా ఉందా, లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం ఈయన పోరాటమా అన్నారంటే ఏం చెప్తారన్న మీరు? అన్న, మీరు అన్నట్టు పదవులు నా లక్ష్యం అయితే మీరే ఇంతకుముందు అన్నారు అవకాశాలు వచ్చాయి, ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యే అవకాశం వచ్చిండేది, వదులుకున్నారని. నా ఆలోచన లేదంటే నా లక్ష్యం పదవులైతే ఈ దారిలో రావాల్సిన పని లేదు, ఇన్ని కష్టాలు పడాల్సిన పని లేదు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని తప్పుడు ప్రచారాలు, ఇన్ని విష ప్రచారాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కేసులు భరించాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా ఒక ఆశయంతోనే నేను ముందుకొచ్చాను, ఒక ఆశయంతోనే బీసీవై పార్టీని స్థాపించాను, ఒక ఆశయంతోనే ముందుకెళ్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వం కావాలి, వ్యవస్థ కావాలి, ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ప్రపంచంలో మీరు చూసినట్టయితే, చరిత్రలో మీరు చూసినట్టయితే ఎంతోమంది నియంతలంతా కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళ నియంతృత్వానికి, వాళ్ళ చరిత్రకే అంతం పలికింది
అనేది కూడా ఒక్క అడుగు ముందుకేసినప్పుడే జరిగింది. అలాంటి అడుగే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ముందుకొచ్చింది. అదే భారత చైతన్య యువజన పార్టీ. ఖచ్చితంగా మేము అనుకున్నది సాధించేంత వరకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. నా పార్టీ అధికారంలోకి పార్టీ నిర్మాణం పక్కన పెడితే పుంగనూరు మీ సొంత నియోజకవర్గం. పుంగనూరులో మీ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ అధినేత బోడే రామచంద్రరావు గారి పరిస్థితి ఏంటంటారు? పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గత 15 సంవత్సరాల ముందు నుండి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకుల వల్ల నియోజకవర్గానికి ఏం జరిగిందో, రైతులకు ఏం జరిగిందో, నిరుద్యోగులకు ఏం జరిగిందో, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల యొక్క పరిష్కారం కోసం ఏం జరిగిందో పూర్తి స్థాయి అవగాహనలో ఉన్నారు. అది గత ఎన్నికలకు ముందు కూడా అవగాహన ఉంది. అయితే అప్పుడు జరిగిన అనేక రాజకీయ కుట్రల వల్ల ఆ రోజు నేను ఇబ్బంది పడ్డాను తప్ప నియోజకవర్గ ప్రజల్లో పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఉంది. రామచంద్ర యాదవ్ అనే వ్యక్తికి అవకాశం వస్తే నియోజకవర్గ పరిస్థితులు మారుతాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందనే స్పష్టత నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ఇది ఓట్లకి ఈ అభిప్రాయానికి కంపేర్ చేయాల్సిన అవసరం లేదన్నా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కేవలం పుంగనూరు మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారత చైతన్య యువజన పార్టీని ఎన్నికలు ఎదుర్కొనే అంత బలోపేతం చేసే దిశగానే ముందుకెళ్తున్నామన్న. ఒక్క విషయంలో మీరు గట్టిగా చెప్పాలన్నా చూద్దాం. అంటే 2024లో కూటమి గాలి బలంగా వీచింది. కూటమి గాలిలో సైతము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించలేకపోయినారు. అయితే భవిష్యత్తులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక రాజకీయాల నుంచి తప్పుకునే లోపు బోడే రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గెలిచి జెండా పాతే శక్తి ఉందంటారా? అన్నా, నాకు ప్రస్తుతము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి నాకు మ్యాటర్ కాదు. ఏమన్నా నేను అతనికి ఓడించాలనో ఇంకోటో కాదు. ఈ రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నేను రాజకీయ ప్రత్యామ్నాయం కోసము పోరాటం చేస్తున్న వాడిని తప్ప ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాను. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారున్నా, వాళ్ళ కొడుకున్నా, ఇంకొకరున్నా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో, అంటే ఆ పార్టీ మద్దతు ఇస్తుందనో, ఆ పార్టీ ఒక్క నిమిషం అన్న, ఏదో పార్టీ మద్దతు ఇస్తుంది, ఏదో పార్టీ క్యాడర్ మన కోసం పనిచేస్తారు, ఏదో పార్టీ ఓటు బ్యాంక్ మన కోసం పనిచేస్తుంది అనే అపోహాల నుండి బయటకు వచ్చి సొంతంగా పార్టీని నిర్మాణం చేపట్టి అక్కడ XYZ ఎవరైనా ఉండనివ్వండి, నేను అతని పేరు కూడా చెప్పదలుచుకోలేదు, పుంగనూరు నియోజకవర్గంలో పాటు రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యామ్నాయ రాజకీయం రావాలి, BCY పార్టీ జెండాని ఎగరవేసే దిశగానే ముందుకెళ్తున్నాం తప్ప రాష్ట్రం అంతా వద్దన్నా. మీరు పేరు చెప్పొద్దండి. పెద్దిరెడ్డి కుటుంబంలో ఎవరైనా కానీ, పెద్దిరెడ్డి కావచ్చు, ఎవ్వరు ఆడ నిలబడ్డా ఆ కుటుంబంపై పై చేయి సాధించగలరా భవిష్యత్తులోనైనా కూడా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు మీరే దాన్ని వేరే రకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబమో లేదా మరొక కుటుంబమో ఇంకొకరో ఎవరున్నా అక్కడ జరిగే అరాచకాలకు, దోపిడీకి, ఆ నియంతృత్వానికి ఏదో ఒక రోజు అడ్డుకట్ట వేసేది మాత్రం ఖచ్చితంగా BCY పార్టీ, అందులో డౌట్ లేదన్నా. ఎవరొచ్చినా XYZ, నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ కొడుకు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఈసారి పుంగనూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. పుంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలి, మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని 180% మంది ప్రజలు అక్కడ కోరుకుంటున్నారు. వారి యొక్క ఆకాంక్ష నెరవేరే రోజు ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCY పార్టీ ప్రభావం ఉంటుందా? 100% రాష్ట్రం మొత్తం మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో BCY పార్టీ పోటీ చేస్తుంది. ఖచ్చితంగా పోటీ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆ రోజు మాట్లాడతానన్నా, ఈరోజు మాట్లాడను. రిజల్ట్ గురించి మనం మాట్లాడాలంటేనా, ఇటీవల పులివెందల, మనం ఒంటిమిట్ట బైపోల్ పక్కన పెడితే జెడ్పీటీసీ పులివెందల రూరల్ ఉప ఎన్నిక మనం తీసుకుంటాము. ఎలాంటి ఘోర పరాభవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటగట్టిందో తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, ఆయన ఇలాకాలోనే టీడీపీ జెండా పాతింది పోయి. మరి ఇంత బలంగా ఉంది ఈ కూటమి. పులివెందల అంటేనే ఇంకా అందరికీ తెలిసినది. అక్కడే కూటమి జెండా పాతితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో BCY పార్టీ ప్రభావం ఉంటుందంటారా స్థానిక సంస్థల ఎన్నికల్లో?
ఒకటన్నా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు ఉండే పరిస్థితులు వేరు. మీరన్నట్టు ఇదే పులివెందులలో జరిగిన ఉప ఎన్నిక సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది అని ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా? ప్రభుత్వము తన అధికార బలాన్ని ఉపయోగించి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇదే చేసింది. కుప్పంలో కనీసము చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో వీళ్ళైనా నామినేషన్ వేసుకున్నారు, వాళ్ళు కనీసం నామినేషన్ వేసుకోలేకపోయారు. ఇది అధికార దుర్వినియోగం తప్ప ఇది ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికల యొక్క ఫలితాలు మాత్రం కాదు. గతంలో అయినా ఇప్పుడైనా ఈ వ్యవస్థలో కూడా మార్పు రావాలనేది బీసీవై పార్టీ సిద్ధాంతము. బీసీవై పార్టీ ఆ దిశగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు అడ్డా, పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఏదవుతుందో మనకు తెలియదు, పిఠాపురం అవుతుందో ఏదవుతుందో తెలియదు. భవిష్యత్తులో పుంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా కాదు, ఇది బోడే రామచంద్ర యాదవ్ అడ్డా అని నిరూపించుకోగలుగుతారా? నేను ఇంతకు ముందే చెప్పానన్నా. సో అక్కడ మీరు చెప్పే వ్యక్తి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళందరి యొక్క అరాచకానికి అంతం పలికే రోజు ఉంది. ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయి. ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలను. పుంగనూరు నియోజకవర్గంలో మీ బలాన్ని నిరూపించుకోవాలంటే త్వరలో జరిగిపోయే స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా నిలబడబోతున్నాయన్న. అన్న అసలు మీరు అడిగే క్వశ్చన్లోనే క్లారిటీ లేదన్న. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, పార్టీ 2 రాష్ట్రాల్లో నిర్మాణం జరుగుతోంది. మీ క్వశ్చన్లు అన్ని పుంగనూరు చుట్టూ తిరగడం అనేది కరెక్ట్ గా. మీ బలం ఫస్ట్ రామచంద్ర యాదవ్ గారి బలము, మీరు 2 రాష్ట్రాలకు జాతీయ అధ్యక్షుడే మీరు కావచ్చు. ఫస్ట్ మన ఇంటిని చక్కబెట్టుకొని ఊరిని చక్కబెట్టాలంటారు. నాకు 2 రాష్ట్రాలు మనం నిరూపించుకున్నా ఒకటి చెప్తున్నానన్నా, నాకు 2 రాష్ట్రాలు నా సొంత ఇంటి లాంటివే, ఇందులో అనుమానం లేదు. నేను ఆ దిశగానే నేను ముందుకెళ్తున్నాను, ఆ దిశగానే పార్టీని బలోపేతం చేస్తున్నాను తప్ప కేవలం పుంగనూరు మీద ప్రత్యేకంగా నేను శ్రద్ధ చూపించడమో లేదంటే పుంగనూరు కోసం పరిమితం అవ్వడమో కాదు. మీరు గెలవాలి కదా ఫస్ట్, అక్కడ ఏం చేసినా మీరు గెలవాలి కదా, అది ఇందులో ఒక భాగం అంతే తప్ప అదే పూర్తి స్థాయి నా కాన్సన్ట్రేషన్ కాదు. కూటమి ప్రభుత్వం పైన అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల గురించి కూడా ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉందన్న. డెఫినెట్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు కాబట్టి, అరాచకం చేశారు కాబట్టి, దోపిడీ చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. వీళ్ళు సక్రమంగా చేస్తున్నారన్న, వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారన్న. వీళ్ళు జగన్మోహన్ ఏం జరిగాయి, వీళ్ళు ఏం కొనసాగిస్తున్నారు? ప్రతి అంశంలోనూ, అవినీతిలో కావచ్చు, అరాచకాల్లో కావచ్చు, దోపిడీలో కావచ్చు, భూములను దోపిడీ చేయడంలో కావచ్చు, వ్యవస్థల్లో అవినీతి చేయడంలో కావచ్చు. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 నుండి 24 వరకు విద్యుత్ శాఖలో అవినీతి జరిగింది. తన కుటుంబ సభ్యుడు లాంటి బినామీ ఎవరైతే ఉన్నారో, మీరు గతంలో చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ద్వారా అవినీతి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సుమారు 92,000 కోట్లు అవినీతి చేసే అవకాశం కల్పించారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని చెప్పి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడైన విశ్వేశ్వర్ రెడ్డికి ఈ 18 నెలల కాలంలో 39,000 కోట్లు కాంట్రాక్టులు కట్టబెట్టారు. సుమారు 16,000 ఎకరాల భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. ఇది కరేడు విషయంలో కావచ్చు. అదేవిధంగా కడప జిల్లాలో ఈ మధ్య కాలంలో సుమారు 450 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో మరీ ఇంకొక అడుగు ముందుకు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి, పాపం విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి చాలా పేదవాడు కాబట్టి ఆ భూములన్నిటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆయనకి డబ్బులు లేవు కాబట్టి స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపిచ్చి ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు అవినీతిని కొనసాగిస్తున్నారు. ఇది కేవలము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే కాదు, రెవెన్యూ కాదు, ప్రతి వ్యవస్థలో కూడా అదే కొనసాగుతోంది తప్ప మరొకటి కాదన్న. అంటే ఇండస్ట్రియలిస్టులని ప్రోత్సహించడానికి ఇస్తుండొచ్చు కదా. విశ్వేశ్వర రెడ్డి ఏ పార్టీ అనేది కాదు, ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన ప్రోత్సహించవచ్చు. రూపాయికి ల్యాండ్ కూడా లీజ్కి ఇస్తున్నారు కదా పరిశ్రమలు పెట్టాలని. ఇక్కడికి వచ్చి ఎవరబ్బ సొమ్మని ఇస్తున్నారన్నా? రూపాయికి లీజుకి ఇవ్వడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఈరోజు దేశం మొత్తం మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ పాలసీ తీసుకోండి. ఏదైతే బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు, యూపీ లాంటి ప్రాంతంలో, చంబల్ లాంటి ప్రాంతంలో అసలు కనీసం అక్కడ
పిట్టలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరాని భూములకు కూడా దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మార్కెట్ ధర నిర్ణయిస్తున్నారు. అందులో 70% 60% సబ్సిడీ ఇస్తున్నారు. అలాంటి విధానాలు ఉన్న ఈ దేశంలో మేము కోట్ల రూపాయలు విలువ చేసే భూములు రూపాయికి ఇస్తాము, 99 పైసలకి ఇస్తాము, అడిగే వాళ్ళు ఎవరు అంటుంటే ఇది దోపిడీ కాక మరేమవుతుందన్నా? నిజంగా మీరు కంపెనీలు తీసుకురావాలంటే ఈరోజు టీసీఎస్ కంపెనీనో లేదంటే కాగ్నిజెంట్ కంపెనీనో లేదంటే మరో కంపెనీలో బేసిక్స్ అయితే ఇది తీసుకోవాలి కదా. మరి వీళ్ళ దగ్గర నుండి ఏం ప్రామిస్ తీసుకుంటున్నారు మీరు? ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు డేటా సెంటర్ అంటున్నారు. డేటా సెంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ప్రజలకు వివరించండి. డేటా సెంటర్ ద్వారా వచ్చే నష్టాలను వివరించండి. అదేవిధంగా డేటా సెంటర్ ద్వారా నిజంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన డేటా సెంటర్ అంటున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అంటున్నారు, కానీ కొత్తగా ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? ఆ ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఉద్యోగాలు అంటున్నారు. కన్స్ట్రక్షన్ అంటే కేవలం కన్స్ట్రక్షన్ జరిగినంత వరకే ఉద్యోగాలు ఉంటాయి తప్ప అది మరొకటి కాదు. అది కూడా ఉద్యోగాలు కాదు, అది కేవలము లేబరు అవకాశాలు ఉంటాయి తప్ప మరొకటి కాదు. కనీసం ఈ లేబర్నైనా తెలుగు రాష్ట్రాల నుండి తీసుకుంటారనే అగ్రిమెంట్ వీళ్ళ దగ్గర ఉందా? బయట బీహార్ నుండినో లేదా యూపీ నుండి తీసుకురామని చెప్పే అగ్రిమెంట్ ఉందా? ఇదంతా కూడా కేవలం భూమిని దోపిడీ చేస్తున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎంఓయూలు చేసుకుంటున్నారు, ప్రాజెక్టులు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులని చెప్పి పేపర్ల మీద చూపిస్తున్నారు. తీరా భూములు తీసుకున్న తర్వాత ఈ భూములను తీసుకెళ్లి వీళ్ళు బ్యాంకుల్లో తనఖా పెట్టి వేల కోట్ల అప్పులు తీసుకొని ప్రాజెక్టు కోసం ఇచ్చిన సమయం ఏదైతే ఉందో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ రాలేదు కాబట్టి అక్కడ మరో ప్రాజెక్ట్ చేసుకుంటున్నామని చెప్పి ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్ర ప్రకారం చేస్తున్న దోపిడీ తప్ప 100% ఇది అభివృద్ధి కాదు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే వచ్చి ప్రశంసిస్తుంటే అసలు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంత టెక్నాలజీ వాడడం లేదు. అసలుకి వ్యవసాయంలో కూడా ఇంత టెక్నాలజీ ఏఐని ఇంత బాగా ఉపయోగించుకుంటున్నారా? మిమ్మల్ని చూసి ఎంతోమంది నేర్చుకోవాలని బిల్ గేట్సే ప్రశంసిస్తుంటే ఇక్కడికి వచ్చి మీరేంటి తప్పుపడుతున్నారు? ప్రపంచ దేశాల నుండినో లేదా బయట ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు మొట్టమొదటిసారిగా కలవాల్సింది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారినో లేదంటే గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినో. వీళ్ళు దోపిడీకి వేసుకున్న స్కెచ్ల్లో ఉన్న వాళ్ళను కాదన్నా ప్రజలను కలవాలి, బాధితులను కలవాలి, రైతులను కలవాలి. నేరుగా ప్రజలతో మాట్లాడితే వాస్తవాలు బయట వస్తాయి. అంతే తప్ప వీళ్ళు చెప్పే వాటిని వాళ్ళ పేపర్ మీద చూపిస్తానో లేదంటే వాళ్ళ స్టేట్మెంట్ల రూపంలో చూపించడం వల్ల దానివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. వీళ్ళు దాన్ని చూపించి మరో రకంగా వ్యాపారం చేసుకోవడానికో మరో రకంగా అవినీతి చేసుకోవడానికో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప మరొకటైతే కాదు. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు. మొన్న చూస్తే దావోస్కి వెళ్ళి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు వీళ్ళంతా వెళ్ళి లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చారు. నేషనల్ మీడియాకు లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా మీరు చూసే ఉంటారు. అభివృద్ధి చేయాలని వాళ్ళంతా పరిగెడుతుంటే మీరు ఇది తీసి పారేస్తున్నారేంటి? నేను అంటున్నది ఏమంటే ఈ లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవంలో చూపించండి, పేపర్లు చూపించి మభ్యపెట్టద్దు. మీరు చూపించిన లక్షల కోట్ల పెట్టుబడులు 2014 నుండి 19 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి, పేపర్లు వచ్చాయి, పెట్టుబడులు రాలేదు. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్టాఫ్ని అంతా తీసుకొని వచ్చి వీళ్ళే ఇండస్ట్రీలు అని చెప్పి సూట్లు వేసి ఏదైతే వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారో అక్కడ పెట్టి వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పి షో చేశారు. అందులో ₹1 రాలేదు. ఇప్పుడు ఈ 18 నెలల కాలం నుండి కూడా జరుగుతున్న తంతు కూడా అదే జరుగుతోంది. భూములు కొట్టేస్తున్నారు తప్ప మరొకటి కాదన్న. లేదండి, చంద్రబాబు నాయుడు గారు సిలికాన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిని డెవలప్ చేయడానికైనా శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకేం కావాలా మీకు? అసలుకి పేపర్లలో వస్తున్నాయన్నా స్టేట్మెంట్లలో వస్తున్నాయి, వాస్తవంగా రావడం లేదు. అదే నా బాధ, ఈ రాష్ట్ర ప్రజల బాధ. వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు నిజంగా వాస్తవ రూపం దాలిస్తే అందరూ సంతోషిస్తారు. మార్పు రావాలంటే ఒక అడుగు ముందుకు పడాలని మీరే అన్నారు కదా. ఇప్పుడు అభివృద్ధి జరిగే ముందు ఫస్ట్ పేపర్లలో వస్తాయి, నమూనాలు వస్తాయి, దాని తర్వాత అభివృద్ధి జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుండి అడుగు వేయడానికి కాలేదన్నా. 12 సంవత్సరాల నుండి అడుగుపడింది, ఈరోజు అడుగుపడుతుంది. మరి ఈ 12 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు అభివృద్ధి పేరు చెప్పి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన భూముల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి చూపించమని చెప్పండి. మరి ఈ భూములంతా ఏమయ్యాయి? వీటి మీద తీసుకున్న లోన్లన్నీ ఏమయ్యాయి? బ్యాంకుల్లో తీసుకున్న ఫైనాన్స్ అంతా, ఆ డబ్బులంతా ఏ విధంగా డైవర్ట్ అయ్యాయి? ఇవన్నీ కూడా బయట పెట్టండి ప్రభుత్వము. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా. ఇదంతా దోపిడీ చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకున్న వ్యవస్థల ద్వారా, వీళ్ళకున్న మీడియా మేనేజ్మెంట్ ద్వారా ప్రజల్లో ఒక రకమైన అపోహాలు సృష్టించి ఏదో జరిగిపోతా ఉందని చెప్పి సినిమా చూపించే ప్రయత్నం తప్ప వాస్తవానికి ఏమీ జరగడం లేదు. కేవలం దోపిడీ మాత్రమే. భూములు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతిదీ భూతద్దం వేసి వెతికి మరీ దోపిడీ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీలో ఒక తెలియని అసూయ కనిపిస్తుంది నాకు, ఒక ఈర్ష్య కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే.
నేను కూడా నమ్ముతాను. చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి ఈ వయసులో 74 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా కష్టపడుతున్నాడు. అసలుకి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు. అవన్నీ మనము ఒప్పుకోవాలండి. అలా కాకోకుండా మీరు జనసేన అని ఒక పార్టీ అధినేత ఆయనే మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయనే బహిరంగంగా ప్రకటించారు కదా. అలాంటి వ్యక్తి ప్రకటించినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి? పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడో లేదో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో మార్పు తీసుకొని వస్తాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన వ్యక్తి తను నమ్ముకున్న పార్టీని ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను కార్యకర్తలని వాళ్ళ సామాజిక వర్గానికి పూర్తిగా వెన్నుపోటు పడిచి ఈరోజు కేవలం తనకు మాత్రం పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ కొడుకు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ మనవడు 15 సంవత్సరాల అధికారంలో ఉండాలంటూ చంద్రబాబు నాయుడికి ఒక బంత్రోత్ రాగా ఈరోజు పనిచేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈ విషయము పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి విధానాలపైన కావచ్చు, ప్రభుత్వ విధానాలపైన కావచ్చు, ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవేవి కనబడని పవన్ కళ్యాణ్ గారు మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే అది 100% అతని స్వార్థం తప్ప మరొకటి కాదు. దాంట్లో స్వార్థం ఏముందండి? అతనికి పదవి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నారు. అంతే తప్ప అతను నమ్ముకున్న వాళ్ళు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలనో, లేదంటే అతను ఏ సిద్ధాంతంతో అయితే పార్టీని తీసుకొని వచ్చాడో ఆ సిద్ధాంతం కోసం పని చేయాలనో, పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి తన నమ్ముకున్న వర్గాలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదు. కేవలం నాకు పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి నేను బాగుంటే చాలు, పార్టీ ఏమైనా పర్లేదు, రాష్ట్రం ఏమైనా పర్లేదనే ఒక స్వార్థమైన ఆలోచన తప్ప మరొకటి కాదు ఇది. ఓకే, అంటే గత ప్రభుత్వం 2019-24 వరకు వైసీపీ సర్కార్కి ఇప్పుడున్న కూటమి సర్కార్కి మధ్య తేడా ఏం గమనిస్తున్నారు మీరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, దోపిడీ, అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యము ఇదంతా కూడా కూటమి ప్రభుత్వము మరో 2 అడుగులు ముందుకు వేసి ఇంకా ఈ దోపిడీని, ఈ అవినీతిని, ఈ అరాచకాలని బలోపేతం చేసి వెళ్తున్నారు తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. ఇది నా అభిప్రాయం కాదు, ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయం అన్న. ఓకే, ఇప్పుడు ప్రజల్ని ఎవరిని అడిగినా నెక్స్ట్ ఏదంటే వైసీపీ కూటమైన పరిస్థితి. మరి కూటమి ఉంటుందా, విచ్ఛిన్నం అవుతుందా మనకు తెలియదు. అది ఎలక్షన్కి కూటమా జగన్ అంటే ఈ రెండింటికి ప్రత్యామ్నాయం మేమున్నాము నెక్స్ట్ ఎలక్షన్స్ ఒప్పుకోవడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి. ఖచ్చితంగా మీరు 2025లో తీసుకున్నట్టయితే బీసీవై పార్టీ చేసిన పోరాటాలు తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది బీసీవై పార్టీ. ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా, రైతులకు ఇబ్బంది అయినా బీసీవై పార్టీకి బలం లేకపోయినప్పటికీ కూడా అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని పోరాటం చేశాము. ఇప్పుడు పార్టీ నిర్మాణం చేస్తున్నాము, పార్టీని బలోపేతం చేస్తున్నాము. భవిష్యత్తులో ఒక బలమైన ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా బీసీవై పార్టీ బలోపేతం చేస్తాము, ప్రజల తరపున నిలబడతాము. పార్టీని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎదుర్కోవడానికి బలోపేతం చేస్తాము. ఖచ్చితంగా ఈ 2 పార్టీల కంటే కూడా బలంగా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఇప్పుడు మీరు మార్పు గమనించడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయాయి, గంజాయి రవాణా ఎక్కువైపోయింది. ఎటు చూసినా గంజాయి అని అప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు ప్రశ్నించాయి, విమర్శలు చేశారు, చాలా విమర్శలు ఎదుర్కొంది. తద్వారా మేము మారుస్తున్నామని చెప్పి ఏది మారిందో తెలియదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్పు చేశామని వాళ్ళు అంటున్నారు. మారలేదంటారా ఆ దిశగా మీరు? నిజంగా అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే సిగ్గుండాలి. మొన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఇచ్చారు కదండి, మీరు వినలేదా? హోంమంత్రి గారు ఆవిడ పేపర్ మీద హోంమంత్రి గారు కానీ హోంశాఖ ఆవిడ చేతిలో లేదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యంగా మీరు ఈ సందర్భం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ నీతి నియమాలు, కేవలం అవినీతి అరాచకాలు మాత్రమే కాదు, నీతి నియమాల విషయంలో కూడా ఎంతకైనా దిగజారిపోయారని చెప్పడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు
ముఖ్యంగా గంజాయి సరఫరా, డ్రగ్స్ సరఫరా తీసుకున్నట్టయితే గతంలో ఎక్కడో సిటీల్లోనో లేదా పబ్బుల్లోనో దొరికే ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా ఈరోజు చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతం వరకు, చిన్న చిన్న స్కూల్స్ వరకు అందుతున్నాయి. యథేచ్ఛగా యువత పూర్తి స్థాయిలో గంజాయి మత్తులోకి వెళ్ళిపోతుందని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. మీరు నెల్లూరులో చూశారు, పట్టపగలు నడి రోడ్డు మీద గొంతులు కోసేసే పరిస్థితి దగ్గర నుండి రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ గంజాయి బ్యాచ్ చేస్తున్న అరాచకాలు, రోడ్డు మీద అమ్మాయిలను ఇబ్బంది పెట్టడము, మహిళలను ఇబ్బంది పెట్టడము, అనేక రకాలుగా దాడులు చేసుకోవడము, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడము, హత్యలు జరగడము. నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఒక చిన్న పాప పైన అరాచకం చేసి ఆ పిల్లను చంపేసిందంటే దీని అంతటికే కారణము గంజాయి కాదంటారా? రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి దొరుకుతోంది, యథేచ్ఛగా డ్రగ్స్ దొరుకుతోంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం ఉంది, ప్రభుత్వ పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యువతను పెడదోవ పట్టిస్తున్నారు, యువత యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. మీరు భూముల విషయంలోనో, మినరల్స్ విషయంలోనో, మరో రకంగానో ఏదైతే దోపిడీ చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో వీటన్నింటినీ ఒక ఎత్తైతే మీరు యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా గంజాయి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేదంటే దీనికి మీరు తీవ్ర మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గంజాయిపై మళ్ళీ ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ ఇవన్నీ విచ్చలవిడి అయినప్పుడు మళ్ళీ బీసీవై పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదంటారు? ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్న. ఖచ్చితంగా గంజాయికి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి అనేక రకాలుగా అనేక మంది నాకు ప్రత్యక్షంగా కంప్లైంట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా చెప్తున్నారు. చిన్న చిన్న 10వ తరగతి పిల్లలకి గంజాయి మత్తుకి అలవాటు పడి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు, వీటన్నింటికి సంబంధించి చాలా విషయాలు బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వీటన్నింటి మీద కూడా అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం కూడా భవిష్యత్తులో బీసీవై పార్టీ చేస్తుందన్న. మీరు అనుసరించే విధానం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీవై పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగానే ముందుకెళ్తాము, రాజ్యాంగపరంగానే రాజ్యాంగాన్ని అనుసరించే ముందుకెళ్తాము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దిశగా బీసీవై పార్టీ పాత్ర ఉంటుంది తప్ప ఇప్పుడున్న అరాచకాలు, అవినీతి, ఏదైతే వీళ్ళు అవలంబిస్తున్న విధానాలు వీటన్నింటినీ అంతం పలికి ముందుకెళ్లాలనే ఆలోచన. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వెళ్ళడం లేదంటారా వీళ్ళు? ఎవరు చెప్పారన్న? మీరు అనుకుంటున్నారా? నేను అనుకో రాజ్యాంగబద్ధం కాదంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాలు నడుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని నడిపించి విచ్చలవిడిగా తనకు నచ్చింది చేసుకుంటూ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు, అరాచకాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పుత్రరత్నం రచించిన ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో దాని ప్రకారం నడిపిస్తున్నారు. ఇది నేరుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. రెడ్ బుక్ ఉండాది, రెడ్ బుక్ 1 పేజీ ఉంది, 2 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని. మీ పేరు లేదా రెడ్ బుక్లో? రెడ్ బుక్లో నా పేరు నిజంగా వాళ్ళు రాసుకున్నా నాకు నష్టం లేదు, వాళ్ళు ఏం చేసుకున్నా నాకు నష్టం లేదన్నా. అలాంటి రెడ్ బుక్కులకు, గ్రీన్ బుక్కులకు, ఇంకో బుక్కులకు నేను భయపడేవాడిని కాదు. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఈరోజు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, లేదంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని జైల్లో పెట్టాలి. ఎవరన్నా ఏంటి ఇదేమన్నా రాజరిక పరిపాలన, లేదంటే చక్రవర్తి అనుకుంటున్నారా? నేను రెడ్ బుక్ రాసుకున్నాను, దీని ప్రకారం నేను పరిపాలన చేస్తానని చెప్పి ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో, రాజ్యాంగ పరిరక్షణ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆనాడు అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేయాల్సిన అవసరము, ఆ ప్రభుత్వాలపైన పోరాటం చేయాల్సిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉంది. మొత్తం చూసుకుంటే ఈ 2 పార్టీలు మన పక్కన పెడితే వైసీపీ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ అని అందరూ ముద్దమైంది. చిన్న పార్టీలు ఇప్పుడు వచ్చేసి బీసీవై పార్టీ అంటే రామచంద్ర యాదవ్ అదొక పార్టీ అయిపోయింది. జైభీం పార్టీ జడ శ్రావణ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆయన ఒక పార్టీ, ఇక త్వరలో పివి సునీల్ గారు కూడా ఆయన రిటైర్డ్ అయిన వెంటనే ఆయన ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారంట. మరి కేఏ పాల్ గారు ఒక పార్టీ. ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, మరి ఈ పెద్ద పార్టీలని ఢీ కొట్టడానికి ఈ పార్టీలన్నీ ఏకమయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటన్నా బీసీవై పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం ఉంది,
స్పష్టంగా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్ళే ఆలోచనతో ప్రస్తుతం ఉన్నాము. భవిష్యత్తులో పార్టీలకు సంబంధించిన అంశం పైన భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయ రాజకీయం కోసము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసి అన్ని వర్గాలని కలుపుకెళ్ళడమే ప్రధాన లక్ష్యం. ఓకేనా, భవిష్యత్తులో మీ పార్టీ కూడా విజయ తీరాల వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే.